దానికి మనం వాక్యాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. నేటి దినాన్ని కూడా పరిశుద్ధాత్ముని వలన కొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవుడు తన కృపలో కాచి కాపాడి భద్రపరిచాడు గనుక ఇంకొకరు నేటి దినాన్ని కూడా పరిశుద్ధాత్ముని వలన మనకి కలిగే విషయాలను కూడా నేర్చుకోబోతున్నాం. పరిశుద్ధాత్మ గురించి బోధిస్తున్నాడు ఏంటి అని ఆలోచన చేయొద్దు. ఈ నేటి దినాల్లో మనల్ని కాపాడేది పరిశుద్ధాత్ముడు మాత్రమే. నేటి దినాల్లో మనకి తోడుగా ఉండి, నేటి దినాల్లో కష్టాల నుండి, బాధల నుండి, సమస్యల నుంచి ఓదార్పునిచ్చేవాడు పరిశుద్ధాత్మ దేవుడే. ఈ పరిశుద్ధాత్మ దేవుడిని మనం ఎందుకు పొందుకోవాలి అంటే, మన ప్రతి అవసరతను తోడుగా ఉండి నడిపించి తీర్చగలిగేవాడు ఆయన గనుక. దేవునికి స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో కూడా కొన్ని విషయాలను నేను నేర్పించాలని ఇష్టపడుతున్నాను. దేవుడు నా ముందు పెట్టినవి. ఎందుకంటే 8:45 నిమిషాల కల్లా వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడతాను. 8:45 కల్లా వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడతాను. ఎందుకంటే హైదరాబాద్ ప్రయాణం ఉంది. 9:30కే భీమవరం ట్రైన్ ఉంది. 9 గంటల నుంచి ఇక్కడ నేను బయలుదేరాలి కనుక దేవుని యొక్క ఉన్నతమైన కృపలో నా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాను. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మహాపరిశుద్ధుడైన దేవానికి వందనాలు. సర్వశక్తిమంతుడైన తండ్రి, నీ నామాన్ని బట్టి ఉన్నతమైన కృపలో నీవిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకొనిచ్చినాం ప్రభు. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా కొన్ని విషయాలను మాకు నేర్పిస్తూ, నీ పరలోక అనుభవాలతో కూడిన గొప్ప జ్ఞానాన్ని నేటి దినాల్లో, ఎంత దినాల్లో మాకు కావలసిన విలువైన విషయాలను మాకు బయలుపరచమని పరిశుద్ధాత్ముడ నీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ క్రీస్తు నామం పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని యొక్క నామంలో మనం గత వారం 4 విషయాలను నేర్చుకున్నాం. రాసుకున్న వారు చూసి మరి చెప్పొచ్చు. చెప్పండి. నిరీక్షణ, సమాధానం, శాంతి, ప్రేమలు. గుర్తున్నాయా? పరిశుద్ధాత్మ నీవు నాకు కావాలని ఎంతమంది అడుగుతున్నారా? మరి అడిగేవారికి దేవుడు జవాబిస్తున్నాడా? రైట్. దేవునికి స్తోత్రం. ఒకరు బలపడడమే సేవనికి యొక్క లక్షణం. ఒకరిని లేవనెత్తి నిలబెట్టి దేవుని ఎదుట వారిని ధైర్యంగా నిలబెట్టినప్పుడు దేన్ని చూసి ఆశిస్తాడంటే, మీరిచ్చే డబ్బును బట్టి కాదు, కానీ దేవుని ఎదుట మీరు ప్రత్యక్షమయ్యే దినము కొరకు ఎదురు చూసే దానిలోనే సంతోషం ఉంది. అందుకని రాత్రింపగల్లో దేవునితో గడిపి దేవుని విషయాలను తెలుసుకుంటూ మనం ఎంతో దేవుని యొక్క మాటల విషయంలో పురుకొల్పుతూ ముందుకు వెళ్తున్నాం. నేటి దినాన్ని కూడా పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చిన తర్వాత చేయబోయే మొట్టమొదటి కార్యం ఏంటంటే, చూడండి, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం చూడండి. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామమున బాప్తీసము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును. దేవునికి స్తోత్రం. ఇక్కడ వాక్యాన్ని సెలవిస్తున్నప్పుడు పేతురు ప్రకటిస్తున్న బోధ ఏమిటంటే, అక్కడున్న ప్రజలకి పేతురు చెప్తున్న వాక్యముని లేకపోతే బోధ అని మనం చూసినప్పుడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును అని చెప్పి మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనలో కలిగే మొట్టమొదట ప్రిఫరెన్స్ ఏంటంటే, పాపపు ఒప్పుదలను తీసుకొస్తాడు. ఏం తీసుకొస్తాడు? పాపపు ఒప్పుదల తీసుకొస్తాడు. ఎలాంటి ఒప్పుదల తీసుకువస్తాడంటే, తల్లి గర్భాన్న మొదలుకొని, ఎప్పుడు తల్లి గర్భాన్న పిండముగా ఉన్న దినం మొదలుకొని నేటి వరకు క్రీస్తులో నువ్వు నిలబడేంత వరకు చేసిన ప్రతి ఒక్క ఎవిడెన్స్తో సహా
దేవుడు ఏం చేస్తాడంటే నీ కళ్ళ ముందుకు తీసుకొస్తాడు. అర్థమవుతుందా? ఎలాంటి ఎవిడెన్స్? ఎందుకంటే ఆయన హృదయములను ఎరిగే దేవుడు గనుక శరీరముతో చేసిన ప్రతి ఒక్క పాపము, మనము తల్లి గర్భములో వాళ్ళు ఏకమై దేవుడు ఏర్పరిచిన ఆ పిండము మొదలుకొని ఇదిగో నేటి దినం వరకు మనం మాట్లాడే సెకండ్ వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనలోనికి పాపపు ఒప్పుదలను తీసుకొస్తాడు. ఇది ఎలాంటి టైంలో జరుగుతుందంటే పరిశుద్ధాత్ముని యొక్క బాధను నువ్వు గుర్తించినప్పుడు ఈ ఒప్పుదల అనేది నీలోనికి వస్తుంది. ఎప్పుడు? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు ఆయన నిన్ను చూసి ఎంత బాధపడ్డాడో, నిన్ను చూసి ఎంత గాయపడ్డాడో, నీ వలన ఆయనకి ఎంత అవమానం కలిగిందో, ఆ అవమానములన్నిటినీ ఏం చేస్తాడంటే నువ్వు మోకరించగా నీ కళ్ళ ముందుకు తీసుకువచ్చి దాన్ని ఒప్పుకోమని ప్రార్థన చేయమని చెప్తాడు. ఎంతమందికి ప్రార్థన చేస్తున్నప్పుడు పాపములు గుర్తొస్తున్నాయి? గుర్తు రావట్లేదు. ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కరికి గుర్తొస్తాయి. ఎందుకు అని అంటే పరిశుద్ధాత్మ దేవుడు వాటిని మీ కళ్ళ ముందుకు తీసుకువచ్చేది ఏంటంటే ఆయన మీలో నివసించడానికి తల్లి గర్భమున పిండముగా ఉన్న దినం మొదలుకొని నువ్వు పుట్టి పెరిగి రోజు మాట్లాడుతున్న సెకండ్ వరకు కూడా నీ పాపాన్ని ఒప్పుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎలాంటి దొంగతనాలు చేశామో, ఎలాంటి కీడులు తలపెట్టామో, భార్యాభర్తల మధ్యన ఎలాంటి గొడవలు పెట్టామో, లేకపోతే కుటుంబాల మధ్యన ఎలాంటి చిచ్చులు పెట్టామో, ఇవన్నీ మానవుడికి తగిన ఆలోచనలో పుట్టినవి గనుక ఈ మానవుడు ఆలోచించిన ఆ పద్ధతిని అంతటిని దేవుడు ఏం చేస్తాడంటే మొట్టమొదట నీలో ఉన్న పాపానికి ప్రాయశ్చిత్తాన్ని తీసుకువస్తాడు. పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చిన తర్వాత నీ నుండి ఆయన చెప్పేది ఏంటంటే నీలో ఉన్న ప్రతి పాపము ఏం చేయాలంటే నీ హృదయంలో నుండి తొలగిపోయి పరిశుద్ధాత్ముడు నీలో నివసించడానికి స్థలాన్ని ఏర్పాటు చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? మీరు పాపాన్ని ఒప్పుకోవాలి, కానీ పాపాన్ని తెచ్చుకుంటూ ఉంటే పరిశుద్ధాత్ముడు నీ ముందుండి ఎప్పుడు అలా నిలబడి చూస్తూ ఉంటాడు. ఎందుకని? నువ్వు ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ నీలోనికి రావాలని నువ్వు మోకరించినప్పుడు నువ్వు చేస్తున్న పాపాలు, తల్లిదండ్రులను మోసం చేస్తున్నవైనా, లేకపోతే బిడ్డలు తల్లిదండ్రులని మోసం చేస్తున్న, తల్లిదండ్రులు బిడ్డల్ని మోసం చేస్తున్న, భర్త భార్యని మోసం చేస్తున్న, లేకపోతే భార్య భర్తని మోసం చేస్తున్న ప్రతి విషయము దేవునికి తెలిసి ఉన్నది కనుక దేవుడు ఏం చేస్తాడంటే నీ కళ్ళ ముందుకు మోకరించగా నువ్వు చేసిన వాటినన్నిటినీ తీసుకువచ్చినప్పుడు నువ్వు చేయవలసింది ఏంటంటే ఇవి నా మీద కనబడుతున్నాయేంటి, చేసినవే నాలోనికి వస్తున్నాయేంటి అని నువ్వు అనుకుంటూ బలహీనత చెందుతూ ఉంటావు. నువ్వు క్రీస్తులో బలపడాలనుకుంటున్నావు, కానీ ఇవి నీ కళ్ళ ముందుకు వచ్చి కనబడుతూ ఉంటాయి. దేవునికి ప్రార్థన చేస్తున్నావు, ఇవన్నీ నీ ముందుకు వచ్చి కనబడుతూ ఉంటాయి. అప్పుడు కనబడుతున్నప్పుడు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నువ్వు దేవుని సహాయమును అడగడం ప్రారంభించాలి. దేవుని సహాయమును అడగడం ప్రారంభించాలి. ఎందుకంటే నువ్వు దేవుని ఎదుట పవిత్రుడవై ఉండాలని ఇష్టపడుతున్నప్పుడు నీ పాపములు నీ కళ్ళ ముందుకు వచ్చి నిన్ను అభ్యంతరపరుస్తున్నాయి. అంటే ఇవి నిన్ను ఏం చేస్తున్నాయంటే దేవునికి దగ్గరకు వెళ్లకుండా నిన్ను ఆటంకపరుస్తున్నాయి. అంటే ఆటంకపరుస్తున్నాయంటే మనం ఏం చేస్తున్నామంటే ఆ పాపములను మనము నోటితో ఒప్పుకున్నాం కానీ హృదయములో నుంచి తీయలేకపోతున్నాం. అందుకని పరిశుద్ధాత్మ దేవుడు మీ తలుపును తట్టుతున్నారు కానీ మీ హృదయపు డోర్లు ఏమవుతున్నాయి? ఓపెన్ కావట్లేదు. అంటే మీరు ఓపెన్ చేయాలి అంటే బాబు ఏం చెప్తున్నాను? రైట్, ఇట్ కాన్సంట్రేషన్. అర్థమవుతుందా? దేవుని యొక్క విషయంలో మీ డోర్స్ అనేవి ఓపెన్ అవ్వాలంటే మొట్టమొదట నీలో ఉన్న పాపం అనేది బయటికి వెళ్ళిపోవాలి. నీలో ఉన్న పాపం ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతుందో అప్పుడు నీ డోర్స్ ఓపెన్ చేసుకుని పరిశుద్ధాత్ముడే అందులో నివసించడానికి ఇష్టపడతాడు. అందుకని ఇక్కడ పేతుడు చెప్తున్నాడు, అతను సువార్త చేస్తూ మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి అన్నాడు. యేసుక్రీస్తు ఎప్పుడైతే బాప్తిసం పొందాడో పరిశుద్ధాత్మ పావురు వలె ఆయన మీదకి దిగివచ్చింది. అయితే మనం మాత్రం పాప ప్రాయశ్చిత్తం పడకుండా కొన్నిసార్లు బాప్తిసం పొందుతూ ఉంటాం. అలా పొందిన వారికి కూడా దేవుడిచ్చే అవకాశం ఏంటంటే వాళ్ళు పాపాన్ని ఒప్పుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చి ఒప్పింప చేస్తాడు.
ఎందుకని? బాప్తీసం పొందావు. ఎందుకని? దేవుని ప్రేమిస్తున్నావు గనుక, దేవుని ఇష్టపడుతున్నావు గనుక, దేవునిలో జీవించాలనుకుంటున్నావు గనుక. దేవునిలో జీవించాలనుకున్న నిన్ను ఇప్పుడు ఎలా అయితే తెలియకుండా బాప్తీసం పొందేశావో, బాప్తీసం పొందిన తర్వాత కూడా దేవుడు నీ చేత ఏం చేస్తాడంటే పశ్చాత్తాపాన్ని తీసుకువస్తాడు. పశ్చాత్తాపం అంటే మామూలుగా పశ్చాత్తాపం కాదండి. నువ్వు అనుకున్నట్లుగా ఇలాంటి కన్నీరు కార్చేవండి. లోపల నుంచి మనోవేదన, చింత, నీలో ఉన్న భయంకరమైన పాపం బయటికి వెళ్ళాలంటే నీ గొంతు నొక్కుకొని ఏడుస్తావు చూడు. బయట వాడికి వినబడకుండా నీ గొంతు నొక్కుకొని ఏడుస్తావు చూడు. అప్పుడు నీలో నుంచి పశ్చాత్తాపం వస్తున్నట్టు. నువ్వు ఎప్పుడైతే నీ గొంతులో హృదయం నలిగిపోతూ నా మాట ఎవరైనా వింటారేమో ప్రభువా, నా కష్టాన్ని చూడు ప్రభువా అని నువ్వు ఎప్పుడైతే దేవునికి కనబడతావో అప్పుడు నీలో నుంచి నిజమైన పశ్చాత్తాపం బయటకు వస్తున్నట్లు. అర్థమవుతుందా? అంటే పరిశుద్ధాత్ముడు నీలోనికి వచ్చాడు అని తెలియడానికి పశ్చాత్తాపం నీలో నుంచి పొంగుకుంటూ వస్తుంది. అందుకని పేతురు సువార్త చేస్తూ ఏం చెప్తున్నాడు అంటే, ఇదిగో మారు మనస్సుకును మీరు పొంది పాపములో విషయంలో ఏమన్నాడు? ప్రాయశ్చిత్తపడమన్నాడు. అంటే పశ్చాత్తాపం పడమన్నాడు. ఇప్పుడు మన హృదయంలో ఏముందంటే, మన యొక్క ఆలోచన విధానంలో నేను చెప్తున్న రీతిగా మీ హృదయం ఉంటే తప్పకుండా మీరు పశ్చాత్తాపానికి గురవుతారు. ఎందుకనంటే దైవజనుడైన నేను, లేకపోతే సేవ చేసే నేను చెప్పే విషయంలో దేవుని దగ్గర ఎంత కన్నీరు కార్చానో రహస్యమందు చూసిన తండ్రికే తెలుసు. ఎందుకంటే అలాంటి ద్రోహాలు, అలాంటి అన్యాయాలు, అలాంటి అక్రమాలు, జోదాలు, ఇలాంటివన్నీ నా జీవితంలో ఉన్నప్పుడు దేవుడు నన్ను క్షమిస్తాడా అని చెప్పి ఎన్నోసార్లు దేవుని పాదాల దగ్గర ఏడుస్తూ నేను చేసిన అన్యాయాలు, ద్రోహాలన్నీ నాకు గుర్తొచ్చి, అవమానాలన్నీ గుర్తొచ్చి, ఎదుటివారి మీద వేసిన నిందలన్నీ గుర్తొచ్చి ఎంతగానో దేవుని దగ్గర ఏడ్చినప్పుడు దేవుడు నాకు విముక్తినిచ్చాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఈ పశ్చాత్తాపం అనేది ఎవరి దగ్గర ఏర్పడుతుంది అంటే, పరిశుద్ధాత్మ కావాలి అనుకున్న వారి దగ్గర దేవుడు ఏం చేస్తాడంటే వారిని కన్నీటితో ప్రార్థన చేయడానికి ద్వారాలు తెరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైనా మీకు బలవంతంగా ఏడవాలనిపిస్తే తప్పకుండా ఏడ్చేయండి. అది ఏడ్చేలాగా చేసేది పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే నీ కళ్ళ ముందుకు తీసుకువచ్చే ప్రతి పాపము ఏంటంటే సాతానుడు నిన్ను వెనక్కలాగడానికి తీసుకొస్తాడు. ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళి మోకరించి, ప్రభువా ఇదిగో నా కన్నీరును చూడు, ఇదిగో నా కష్టాన్ని చూడు, ఇదిగో నేను పడుతున్న బాధను చూడు, ఎలా అయితే నీ సిలువ రక్తం నా పాపాన్ని కడుగుతానందో, ఎలా అయితే నీ సిలువ రక్తం నన్ను విమోచన ఇస్తానందో, ఇదిగో ఈ రాత్రికాల సమయం లేకపోతే ఈ మధ్యాహ్న కాల సమయం లేకపోతే ఈ వేకుజాములో నీ వద్దకొచ్చి ప్రార్థన చేస్తున్నాను. నా పాపాలు నా కళ్ళ ముందుకు వచ్చి నన్ను వెనక్కలాగుతున్నాయి ప్రభువా, నా దోషాలు నా వెనక వచ్చి నన్ను లాగుతున్నాయి ప్రభువా, నా వెనకాల ఉన్న అన్యాయం అంతటిని నా వెనక లాగుతున్నాయి ప్రభువా, వీటన్నిటి నుంచి నాకు విముక్తి చేయవని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే అడుగుతావో సాతానుడు నిన్ను లాగాలనుకుంటున్న వెనకపాటు అంతటిని దేవుడు ఏం చేస్తాడంటే తొలగించడానికి ఇష్టపడతాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో పశ్చాత్తాప పడాలని హృదయం ఎవరికైతే వస్తుందో, నీ ముందుకు పాపాలు ఎలా అయితే కనబడుతున్నాయో వచ్చి అవన్నీ దేవుడు సాతాను నిన్ను వెనకలాగాలనుకుంటున్న ఆలోచనలన్నిటి నుంచి బయటికి తీసుకురావడానికి దేవుడు ఇష్టపడతాడు. కాబట్టి ఏ విషయంలో నువ్వు వెనకపడిపోతున్నావో నాకు తెలియదు, కానీ దేవుడి రాత్రికాల సమయంలో చెప్తున్నాడు, పేతురు ఆ ప్రజలతో చెప్తున్నాడు, ఇదిగో మీరు మారు మనసు పొందాలి అనే ఆలోచన కలిగి ఉన్నారు కనుక మీరు పాపం విషయంలో పశ్చాత్తాపపడండి, మీరు ప్రాయశ్చిత్తపడండి అని చెప్పి ఇదిగో పేతురు అక్కడున్న ప్రజలకు చెప్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మనకు కూడా దేవుడు చెప్తున్నాడు, నీ కళ్ళ ముందుకు వస్తున్న పాపాలు ఉన్నవే, నీ కళ్ళ ముందుకు వచ్చి నువ్వు చేసిన అన్యాయాలు ఉన్నాయే, ఒకరి విషయంలో తలదూర్చి అన్యాయంగా చెప్పిన మాటలు ఉన్నాయే, ఇవన్నీ నీకు గుర్తొస్తున్నాయంటే దేవుడు నిన్ను ఒప్పుకోమని చెప్తున్నాడు. నీ కాలానికి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయాలని ఇష్టపడుతున్నాడు. నీ జీవితాన్ని బలపరచాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆయన కొరకు ఎంత ఆకాంక్ష కలిగి ఎదురు చూస్తున్నావు, ఆయన కొరకు ఎంతగా నువ్వు కన్నీటితో ప్రార్థన చేస్తున్నావు, ఆ విషయములను గూర్చి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను ఒప్పింపచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను ఒప్పింపజేస్తున్నప్పుడు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? ఇవి నాకెందుకు వస్తున్నాయి అని ఆలోచన చేయొద్దు. ప్రభువా ఇవిగో ఇవి నా కళ్ళ ముందుకు వస్తున్నాయి, నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, నా పాపాలు వెనకలాగుతున్నాయి, నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నాను, నా కళ్ళ ముందుకు వచ్చి నా పాపాలు ప్రార్థన చేయట్లేదు ప్రభువా, ఇదిగో ఈ ప్రార్థన నీ దగ్గరికి చేరాలంటే ఈ పాపాలన్నీ తొలగించే ప్రభు అని చెప్పి నువ్వు తల్లి గర్భములో పడిన దినం మొదలుకొని నేటి దినం వరకు దేవుని బ్రతిమాలి ప్రార్థన చేయాలి. ఎప్పుడు?
తల్లి గర్భమును పడిన దినం మొదలుకొని, అంటే నువ్వు పిండముగా మొదటి సెకండ్ ప్రారంభించిన దినం మొదలుకొని నేటి దినం వరకు నువ్వు శరీర కార్యాలు కానీ, ఇతరుల విషయంలో చేసిన అన్యాయాలు కానీ, ఒకరి విషయంలో చేసిన నరహత్యలు కానీ, ఎటువంటి వ్యభిచారపు తలంపులైనా సరే దేవుని విషయంలో నువ్వు విడిచిపెట్టడానికి నీ కన్నీరు ధారాళముగా దేవుని పాదాల దగ్గర పడాలి. అలా పడినప్పుడు నీ జీవితం ఏమవుతుందంటే మొదటి స్టెప్లో పరిశుద్ధాత్మ దేవుడు నీ డోర్స్ ఓపెన్ చేస్తాడు. నీతో పాటు ఉండి నిన్ను ఎలా నడిపించాలో దేవుడు నేర్పిస్తాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో నువ్వు నేర్చుకుంటున్న వినయగలిగిన ఆ ఆలోచనలు ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పిస్తున్న బోధ, పరిశుద్ధాత్ముడు మనల్ని బ్రతకమని చెప్పుతున్న ఆయన తీర్పు, పరిశుద్ధాత్ముడు మనకి కలిగిస్తున్న అవగాహన, పరిశుద్ధాత్ముడు మనతో ఉంటే కలిగే నిర్ణయాలు ఎలా ఉంటాయో దేవుడు నేర్పిస్తున్నాడు. మొట్టమొదటిగా పాప క్షమాపణ అనేది నీలోనికి వస్తుంది. పాప క్షమాపణ నీలోనికి వచ్చినప్పుడు నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? అన్నీ దేవుని దగ్గర ఒప్పుకోవడం ప్రారంభించాలి. అలా ఒప్పుకోకపోతే గనుక నీ జీవితంలో ఎన్నటెన్నటికీ నీ ప్రార్థన వెనక పడిపోతూనే ఉంటుంది. వెనక పడిపోతున్నదంటే కారణం ఏమో తెలుసా? నీ పాపాన్ని నువ్వు ఇంకా హృదయంలో నుండి తీసివేయకపోవడమే నీ వెనకపాటు. అది దేవుడు వెనక్కలాగేది కాదు. దేవుడు నిన్ను బలపరచట్లేదా? ఆరాధనలో నీతో మాట్లాడతలేదా? నీకు ధైర్యం ఇవ్వట్లేదా? నువ్వు చేయలేనివి చేస్తావని చెప్పి దేవుడు మాట్లాడతలేదా? ఇవన్నీ ఎందుకు వెనకబడిపోతున్నాయి అంటే కేవలం నీలో ఉన్న ఆ దురాత్మ సమూహముని బయటికి తోలలేకపోతున్నావు గనుక నువ్వేమవుతున్నావు అంటే పరిశుద్ధాత్ముడికి అవకాశం ఇవ్వలేకపోతున్నావు. అందుకని ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ నీలోనికి రావాలి అంటే పశ్చాత్తాపంతో నీ హృదయం నలిగిపోతూ ఉండాలి. ఏమంటే ఈ దినానికి కూడా కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థన చేస్తాం. ఎందుకని ప్రార్థన చేస్తాం? మనం ఈ లోకంలో ఉన్నంతకాలం ఈ శరీరంతో పోరాడవలసిందే. ఈ లోకంతో ఉన్నంతకాలం ఈ శరీరం మధ్య నలిగిపోవాల్సిందే. ఈ లోకంలో ఉన్నంతకాలం ఈ శరీరాన్ని కోపం పుట్టిస్తుంది, ఆశలను పుట్టిస్తుంది, కోరికలను రేపుతుంది, ధనమోహం చూపుతుంది. అనేక మంది అందగాళ్ళని అందగాత్తెలను తీసుకొచ్చి మన కళ్ళ ముందు పెడుతుంది. కానీ ఇవన్నీ పౌలు భక్తుడు అన్నాడు, ఇదిగో నా శరీరంలో ఏముందన్నాడు? ముళ్ళుందన్నాడు. ఎందుకుంది ముళ్ళు? ఈ లోకంలో ఉన్నంతకాలం ప్రతి శరీరంలో ఒక ముళ్ళు ఉంటుంది. అది దేవుడు పెట్టాడు. ఆ పాపం అనేది జయించడానికి ప్రతి దినము దేవుని దగ్గర కన్నీరు కార్చగలిగితేనే ఈ లోకాన్ని మనం జయించగలుగుతాం. అర్థమవుతుందా? ఊరికే మనం ప్రార్థనలు చేస్తున్నామంటే కాదు. నేను అందుకనే చెప్తున్నా, మీ ప్రార్థనలు పరలోకం వెళ్తున్నాయో లేదో అబ్జర్వ్ చేయండి. మీరు రాసుకోండి, ఒక బుక్ నోట్లో రాసుకోండి. నా ప్రభు నా ప్రార్థన ఆలకించి జవాబు ఇచ్చి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తే జవాబిస్తున్నాడో ఒకసారి ఆలోచన చేయండి. అందుకనే నేటి దినాన్న పేతురు మనకి తెలియచేస్తున్న విషయం ఏంటంటే, ఆయన మొట్టమొదట బోధ ప్రారంభించినప్పుడు మారు మనసు పొంది పాపములో ఏమన్నాడు? ప్రాయచిత్తము అంటే క్షమాపణ గుణము కలిగి మీరు ఏడవడం ప్రారంభించమని దేవుడు సెలవిచ్చాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి చాలా విషయాలు ఉన్నాయి, కొన్ని విషయాలను మాత్రమే మనం నేర్చుకుందాం. అలాగే అపోస్తుల కార్యం 26వ అధ్యాయం 18వ వచనం మనం చూసినప్పుడు, ఇవి వివరించడానికి చాలా ఉన్నవి కానీ సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. 18వ వచనం చూడండి. నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి, నేను నీకు కనబడబో సంగతిని గూర్చి నిన్ను పరిచారికుని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. అమ్మ, వారు చీకటిలో నుండి, చూడండి అక్కడి నుంచి చదవండి. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపునకును తిరిగి నాయందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పిన. దేవునికి స్తోత్రం. అక్కడ చెప్తున్న మాట, చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకు. అర్థమవుతుందా? పరిశుద్ధాత్ముడు చేసే పని సాతాను అధికారంలో నుంచి మనల్ని విడిపిస్తాడు. ఎందుకంటే మనము ఆయన బిడ్డలమై పుట్టాం, మనము ఆయన నిర్మించుకున్న వారిమై ఉన్నాం. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే సాతాను బంధకముల నుండి మనల్ని విడిపిస్తాడు, సాతాను అధికారంలో నుండి బయటికి తీసుకొస్తాడు, చీకటిలో నుండి వెలుగులోనికి నడిపిస్తాడు. అందుకనే చీకటి గలవారు చీకటి రాజ్యానికి చేరతారు, వెలుగు సంబంధులు వెలుగులోనికి వెళ్తారు. అందుకని నేటి దినాల్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చూడండి, గత శుక్రవారం రాత్రి భయంకరమైన ఉరుములు వచ్చాయా? భయపడలేదు అన్నవారు చేతులెత్తండి. భయపడలేదు అన్నవాళ్ళు
అందరూ చెప్పండి, అందరూ భయపడ్డారా భయపడలేదా? భయపడ్డాం. అంటే భయంకరమైన రోజులు రాబోతున్నాయి. ఈ రోజులను దేవుడు ఎలా హెచ్చరికలు ఇస్తాడు? ఆకాశము ద్వారా ఇస్తాడు, ప్రకృతి ద్వారా ఇస్తాడు, అలాగే మన భూమి ద్వారా ఇస్తాడు అని దేవుడు ముందుగానే మీకు ఆల్రెడీ చాలాసార్లు ముందు కాలంలో చెప్పాను. అలా అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సాతాను అధికారం నుండి మిమ్మల్ని ఏం చేస్తున్నాడు? దేవుని వైపు నడిపిస్తున్నాడు. అంటే దేవుని వైపు వెళ్తున్నాము అంటే దేవుని క్రియలనే చేయాలి. అర్థమవుతుందా అమ్మా? దేవుని వైపు నడిపించుకున్నాడంటే దేవుని కార్యాలే చేయాలి. మనం అందరము దేవుని కార్యాలే చేస్తున్నామా? బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు సూటిగా మాట్లాడుతున్నప్పుడు మన హృదయంతో మనం స్పందించుకోవాలి, మన హృదయంతో మనం మాట్లాడుకోవాలి. ఎందుకయ్యా అంటే వాక్యం నిన్ను వెలుగులోనికి తీసుకువెళ్ళడానికి. అందుకని అక్కడ చెప్తున్నాడు, ఇదిగో చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకు, అర్థమవుతుందా, తిరిగేటట్లుగా నడిపిస్తాడని చెప్తున్నాడు. అందుకని రాత్రికాల సమయంలో దేవుడు మిమ్మల్ని కూడా ఏం చేస్తున్నాడంటే, మీరు ఎంతకాలము చీకటి వారై ఉంటారు, ఎంతకాలము చీకటి కార్యాలు చేస్తారు. ఎంగిలి ఇస్త్రాకులను మీ అద్దకు తీసుకువచ్చి పెడితే మీరు తింటారా? అందులో అన్నమేస్తే తింటారా? మరి ఎంతకాలము దేవుడు చెప్తున్నాడు మీరు ఎంగిలి వారిగా ఉండొద్దు, ఎంగిలి వారిగా ఉండొద్దు అంటే మనం ఏం చేస్తున్నాం? ఎంగిలి చేసి దేవుడు తెలిసినా కానీ ఎంగిలైపోయి కూర్చున్నాం. మరి దేవుడు మనకలాగా విసర్జిస్తే, నువ్వు వాకినే విసర్జిస్తున్నావు, మరి నీ దేహం అంతటినీ పాడు చేసి దేవుడిని ఎంగిలి తట్టుకెళ్ళి ఇచ్చేస్తే దేవుడు తీసుకుంటాడంటారా? అంటే దేవుడు మనతో ఏం చెప్తున్నాడు? ఇప్పుడు మీరు సాతాను అధికారంలో నుండి నేను దేవుని వైపు నడిపించడానికి నా వాక్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను. అదిగో చీకటిలో నుండి వెలుగులోనికి మిమ్మల్ని తీసుకువెళ్ళడానికి నా వాక్యాన్ని వెలుగుగా మీ వద్దకు పంపించాను. కాబట్టి మీరేం చేయాలి? పాప క్షమాపణ పొంది సాతాను అధికారం నుండి దేవుని వైపుకు రావాలి. మరి ఎంతసేపు సాతాను కింద ఉన్నావనుకో, ఇదిగో చీకటి వచ్చింది, నిన్ను మూసేసింది, ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికి వెళ్తావు? దేవుడు చెప్పాడా నిన్ను చీకటిలో నుంచి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుంచి నా వైపుకు నేను తెచ్చుకుంటానని ఈరోజు వాక్యంతో మాట్లాడాడా? కొన్ని రోజుల తర్వాత అదే చీకటిలో నువ్వు ఉన్నావనుకో, అయిపోయింది నీ పని. నీ పని అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు? దేవుడు చెప్పాడా, ఒరే లాజరు నీకేం చెప్పాను, లాజరు కాదు, ఒరే ధనవంతుడా నీకేం చెప్పాను, నువ్వు బ్రతుకున్నంతకాలం సుఖభోగాలు అనుభవిస్తావు, కానీ చచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్తావో ఆలోచించరా అని చెప్పాను. నువ్వు ధనమ్మత్తులో పడిపోయి ఏం చేసావు? నీ ఇష్టం వచ్చినట్లుగా చెలరేగిపోయి భేదోడు వచ్చినా కనీసం వాడి మీద కనికరించలేదు, జాలి చూపించలేదు. నువ్వు ఎన్నిసార్లు చెప్పినా కానీ నువ్వు అదే మూర్ఖత్వం అనిపించావు. ఏలు కావాలి నీకు, ఆ వేలట్టుకొచ్చి నీకు దాహం తీర్చాలా? ఎలా తీరుస్తాను రా? చిన్నప్పుడు ఆయన భూలోకంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరకు నీ దగ్గరకు వచ్చాడు, కనీసం ఒక ద్రాక్షరసం బాటిల్ ఇచ్చావా? కనీసం ఒక రొట్టె ముక్కు ఇచ్చావు? పడింది తంటే అక్కడి నుంచి లాగేసావు కదా అని చెప్పి దేవుడు అన్నాడా లేదా? అన్నాడు. ఈ రాత్రికాల సమయంలో కూడా దేవుడు అదే చెప్తున్నాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాను పాపం చేయొద్దని, ఎన్నిసార్లు చెప్పాను ఆ పురుషుడి జోలికి వెళ్ళొద్దని, ఎన్నిసార్లు చెప్పాను ఇతరుల భార్యల వైపు చూడొద్దని, ఎన్నిసార్లు చెప్పాను ఇతరుల జోలికి వెళ్ళొద్దని. దేవుడు చెప్పాడా చెప్పలేదా? చెప్పాడా చెప్పలేదా? మరి చీకటిలో నుంచి వెలుగులోనికి నేను తీసుకొస్తానంటే నువ్వు సాతాను అధికారం కింద ఉంటే దేవుడు క్షమిస్తాడా క్షమించడా? మరి క్షమించలేనప్పుడు దేవుడు అంటే భయం ఉండాలా ఉండకూడదా? మరి భయం ఉన్నప్పుడు పాపం జోలికి వెళ్ళాలా వెళ్ళకూడదా? వెళ్ళకూడదన్నప్పుడు పాపం జోలికి ఇంకా మనం ఎందుకు వెళ్తున్నాం? టీవీ జోలికి మనం ఎందుకు వెళ్తున్నాం? ఇంకొకళ్ళ విషయాల్లో మనం తలెందుకు పెడుతున్నాం? చెప్పుతున్నవే దేవుడు చెప్తున్నాడు అంటే నువ్వు ఎందులో ఉంటున్నట్టు? సాతాను అధికారం కింద చీకటిలో ఉంటున్నట్టు. అంటే నువ్వు ఒకవేళ ముగించబడితే ఎక్కడికి వెళ్తావు? చీకటిలోనికి వెళ్తావు. అంటే తెలుసు కూడా నువ్వేం చేస్తున్నావు? పాపం చేస్తున్నావు. ఈ యొక్క ధనవంతుడికి అవకాశం ఉందా లేదా? నా అన్నకి వాక్యం చెప్పొస్తాడా? ఏం చేస్తాడంట? నాకు 5 అన్నదమ్ములు ఉన్నారు, వాక్యం చెప్పొస్తాను వాళ్ళ దగ్గరికి పంపించా అన్నాడు. అంటే దేవుడు పంపించాడా? పంపించలేదు. అంటే అవకాశం ఉన్నప్పుడే మనం ఏం చేయాలి? సద్వినియోగపరచుకోవాలి. సద్వినియోగపరచుకోవాలంటే మనం దేని చేయాలి? వాక్యాన్ని అంగీకరించాలి. ఇదిగో సాతానులో నుంచి దేవుని వైపు నిన్ను తీసుకువెళ్తున్నాడు. సాతాన్ని విడిచిపెట్టి నువ్వు దేవుని వైపుకి రావాలి. ఇదిగో శరీర కోరికలను విడిచిపెట్టి దేవుని వైపుకి రావాలి. యవన ప్రాయంలో నిన్ను నాశనం చేస్తున్నాడు వాక్యం చెప్తుందా? యవన ప్రాయంలో నిన్ను పట్టుకొని పీడిస్తున్నాడని చెప్తుందా? నీ తల్లిదండ్రులు మోసం చేస్తున్నావని చెప్తుందా? అన్యాయంగా వారితో అక్రమ సంబంధాలు పెట్టుకున్నావని చెప్తుందా? ఇతరుల భార్యలను ఆశించొద్దని చెప్పిందా? ఇతరుల భర్తలను ఆశించొద్దని చెప్పిందా? అయినా కానీ నువ్వేం చేస్తున్నావు? ఇవన్నీ తెలుసా తెలీదా? దేవుని దగ్గరికి వెళ్ళి ఇవన్నీ నాకు తెలియదండి, నాకు ఎవరు బోధించలేదంటే దేవుడు ఊరుకుంటాడా? లేదు, ఇక్కడ నువ్వు వెళ్ళిపో, నీకు నాకు ఏమైపోయింది?
కట్ అయిపోయింది సంబంధం. నీకు చెప్పాను నేను, నువ్వు వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పాను, నిన్ను ఇతరుల జోలికి వెళ్ళొద్దని చెప్పాను, వాళ్ళ కాపురాల్లో స్విచ్లు పెట్టొద్దని చెప్పాను, ఇతరులకు అన్యాయం చేయొద్దని చెప్పాను. నేను ఏం చేశానో అది చేయమని చెప్తే నువ్వు నేను చేయొద్దన్నవన్నీ చేసి నువ్వు ఇలా పరలోకానికి వచ్చేయాలనుకుంటే వెళ్ళిపోతావా? అర్థమవుతుందా? అందుకే నేను ఇక్కడ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకును తిరిగి నాయందు విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందినట్లు వారి కన్నులు తెరచుటకై నేను వారి యొద్దకు పంపెదను. పనికిరాని వాడినైనా నన్ను దేవుడు ఎన్నుకున్నాడా? మీకు సువార్త ప్రకటించే అర్హత నాకు ఉందా? అసలే గత కొంతకాలానికి వెళ్తే మరి దేవుడు ఎన్నుకున్నాడుగా, దేవుడు చెప్తున్నాడుగా, దేవుడు మాట్లాడిస్తున్నాడుగా. దేవుడు మాట్లాడిస్తున్నప్పుడు నీ జీవితం ఏమవ్వాలి? మారాలి. నువ్వు మారేవు, నేను మారుతానులే, నాకు టైం వస్తుంది దేవుడు పట్టుకుంటాడంటే కుదరదు. ఇక్కడ చెప్తున్న మాట అక్కడ చాలా క్లారిటీగా ఉన్నాడు. మీరు ఎలా ఆలోచిస్తున్నారు కానీ ఇదిగో పాప క్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందినట్లు వారి కన్నులు తెరచుటకు అన్నాడా లేదా? స్వాస్థ్యము పొందినట్లు. ఏ స్వాస్థ్యం? పరలోకం అనే స్వాస్థ్యం పొందినట్లు పరిశుద్ధులతో వాళ్ళను కూడా సహవాసంతో పెట్టడానికంట. అర్థమవుతుందా? నేను ఎలా అయితే వాళ్ళని తీసుకుని వస్తానో ఇక్కడి నుంచి కూడా అలాంటి వారిని తీసుకుని వెళ్తానన్నాడు. దేవునికి స్తోత్రం. మరి నువ్వేం చేస్తున్నావు? నీ మైండే గలిబిలి, నీ మైండే దేవుని వైపు రాదు, నీ మైండే దేవుణ్ణి ఆకర్షించదు. అసలు నువ్వు దేవుణ్ణి ఆకర్షించాలంటే నువ్వు నీ హృదయం ముందు తేటపరుచుకోవాలి కదా. నీ హృదయం తేటపరచబడుతుందా? లేదు. ఎంతసేపు పాపమే, ఎంతసేపు ద్రోహమే, ఎంతసేపు అన్యాయమే, ఎంతసేపు డబ్బే. ఏం సంపాదిస్తావు డబ్బుతో ఉండి? ఏం సంపాదిస్తావు? నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమంట. ఎవడు చెప్తున్నాడు ఆ మాట? సాతానుగడు చెప్తున్నాడు. అది ఉదాహరణకి చెప్పినా కానీ సాతానుగడు చెప్తున్నాడు. ఎలాంటి సుఖమంట? కాలు మీద కాళ్ళు వేసుకుని, కాళ్ళ మీద కాలు వేసుకుని నాకు సంవత్సరం అంతా తినే ఖర్చు ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. మరి సంవత్సరం కాదు కదా, ఈ రాత్రి నిన్ను అడిగాడు అనుకో, ఏమైపోద్ది? అర్థమవుతుందా? దేవుడు అందుకనే చెప్తున్నాడు. అక్కడ చెప్పుతున్న మాటలో ఆ మాట విశ్వాసము చేత పాపక్షమాపను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం పొందినట్లు వాళ్ళు కన్నులు తెరచుటకై అన్నాడు. ఈరోజు మన కన్నులు తెరుస్తున్నాయా లేవా? పాపం కింద ఉండొద్దు అంటున్నాడా? ఉండొద్దు అంటున్నాడా? ఉండమంటున్నాడా? ఉండొద్దు అంటున్నాడుగా. మరి పాపం కింద ఉంటే తప్పెవరిదే? మందే కదా. మరి చేస్తున్నారా తప్పింటికి వెళ్ళి వాక్యం విని? పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే మీలో ఎటువంటి ద్రోహాలు, అన్యాయాలు, అక్రమాలు, టీవీ సీరియల్ ఇవన్నీ ఉండకూడదన్నాను. మరి చూస్తున్న వారు ఎంతమంది? అయ్యో మేము ఉండలేకపోతున్నామంటే ఉండలేకపో, తప్పేమీ లేదు. ఉండలేకపో, ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత ఉంటుంది. ధనవంతుడు అన్నాడు కదా, అయ్యా నాకు 2 కొడుకులు ఉన్నారు, 2 కోడళ్ళు ఉన్నారు, 4 భార్యలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఏం చేయాలి ఇప్పుడు? పంపిస్తావా? ఇక్కడికి వచ్చి పంపిస్తావా? చెప్తావా నరకం ఉందని? దేవుడు చెప్పాడు. 385 సార్లు రాయబడి ఉందంట కొత్త నిబంధనలో. ఎన్నిసార్లు? 385 సార్లు నరకం ఉందని చెప్పబడిందంట. అర్థమవుతుందా? అంటే దేవుడు ఎందుకు చెప్తున్నాడు? లేనిదేమన్నా సృష్టిస్తున్నాడా? అర్థమవుతుందా? దేవుడు నిన్ను సాతాను అధికారంలో ఉండిపోయావు, నిన్ను వెలుగులోనికి తీసుకురావాలని ఇష్టపడుతున్నాడు. దేవునితో సహవాసం చేయాలని ఇష్టపడుతున్నాడు. దేవునితో నడవాలని ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్ముడే వచ్చి నేను సహాయం చేస్తానంటే నువ్వు ఆయన తన్ని బయటికి వెళ్ళిపోతే ఆయన నీతో ఎక్కడ ఉంటాడా? ఉండలేడు. ఏమండి, ప్రవీణ్ అనే వ్యక్తి గత 4 సంవత్సరాల కింద దేవుణ్ణి విమర్శించినాడే ఇప్పుడు దేవుని కోసం పొగుడుతున్నాడేంటి అంటే మనం ఇచ్చే స్టెప్ను బట్టి దేవుడు నీతో సహవాసం చేస్తాడు. అర్థమవుతుందా? నువ్వు ఇవ్వకపోతే పర్వాలేదు. ఆయనకి భూమి మీద 800 కోట్ల పైబడిన జనం ఉన్నారు. అందులో ఈ ప్రవీణ్ అనేవాడు తిరస్కరించి ఎప్పుడూ వెళ్ళిపోయి ఉండేవాడేమో. ఇవ్వలేదు కాబట్టి ఈరోజు మిమ్మల్ని బలపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం. మరి నువ్వు ఇస్తే నిన్ను వాడుకోడా? ప్రవక్తలు లేరా? ప్రవక్తినిలు ఉన్నారు లేరా? వారు ప్రవచించారు లేదా? రాజుల వాళ్ళ దగ్గరికి వచ్చారు లేదా? వచ్చినప్పుడు న్యాయాధిపతులు వచ్చారు లేరా? వచ్చినప్పుడు నిన్ను వాడుకోనని దేవుడు ఎలా ఆలోచన చేస్తున్నావు? నిన్ను నిలబెట్టుకోవడానికి ఎలా ఆలోచన చేస్తున్నావు? నువ్వు ప్రవక్తని అవ్వాలనే ఆలోచన నీలో లేదు. అవునా? నువ్వు ప్రవక్తని అవ్వాలనే ఆలోచన నీలో లేదు. నువ్వు అవ్వాలనుకుంటే ఎవరికైనా ప్రవచించవచ్చు. అర్థమవుతుందా? నీకేం కావాలి? ఏం కావాలి? తాగొద్దురా అంటే నీకు ఎవడి చెప్పాడు అంటాడు. పీల్చొద్దురా అంటే
ఎక్కడ రాసుందో చూపమంటాడు. దాన్ని చేసినోడే మళ్ళా హెచ్చరికను మరిచాడు. దాన్ని చేసినోడే మళ్ళా హెచ్చరికను మరిచాడు. గుండె తాట్లు పడిపోతున్నా ఎంత మాత్రం వెరువాడు. ఎవడండి బాబు వీడు, ఎంత చెప్పినా వినడు. ఎవడండి బాబు వీడు, ఎంత చెప్పినా వినడు. మనకు కూడా పాట ఉంది. ఏ పాట? ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి. ముసలమ్మ ముచ్చట్లు కట్టి పెట్టి పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టి అక్కడి మాటలు ఎక్కడ చెప్పి మంచిని చెడుగా త్రిప్పి. ఉన్నారా అమ్మ? టైం అయిపోతుందా? ఉన్నారా? జాగ్రత్త. అధికారం సాతానిది, జాగ్రత్త. అలాంటి మాటలు కలిగిన వారు అధికారం ఎవరి దగ్గర ఉంది? సాతాను దగ్గర ఉంది, జాగ్రత్త. పరలోకం వెళ్ళిపోదాం. వాక్యం వింటున్నాను, ప్రవీణ్ చాలా బాగా చెప్తున్నాడు. ఇది కాదు కావాల్సింది. వాక్యం నిన్ను ఖండించి మాట్లాడుతుందో లేదో గుర్తుపెట్టుకో. వాక్యం నీకు బుద్ధి చెప్పి నీ జీవితాన్ని మార్చుకోమంటుందో తెలుసుకో. ఎందుకంటే ఎదుటివాడి గురించి పాట పాడితే సంతోషించిన మనం మన గురించి పాట పాడితే మాత్రం ఎలాగుంటుంది? అర్థమవుతుందా? దేవుడు నిన్నటి కాల సమయంలో ఒక పాట ఇచ్చాడు. పాట పాడే అవకాశం ఈ రాత్రి లేదు. సమయం ఉంటే ఇవాళ 2 గంటల సర్వీస్ తీసుకుందాం. అర్థమవుతుందా? దేవుని యొక్క చిత్తంలో మనం ఎలా ఉండాలంటే పరిశుద్ధులతో తరచుగా సహవాసం చేయాలని చెప్తున్నాడు. అర్థమవుతుందా? మొట్టమొదటిగా దేవుడు చెప్తున్న మాట, పాప క్షమాపణ నీ దగ్గరికి తీసుకువస్తాడు. నీలో ఉన్న భయంకరమైన పాపం, వ్యాధి, అది వ్యాధితో సమానం. ప్రార్థన చేసినప్పుడల్లా ముందుకు వచ్చేద్దండి. నేను అనుభవించిన బాధ అది. అందుకని అంత క్లారిటీగా పరిశుద్ధాత్మ నాతో మాట్లాడినప్పుడు ఈ మాట మీకు చెప్పగలుగుతున్నా. క్లారిటీగా నీ ముందుకు తీసుకొచ్చేస్తుంది. నువ్వేం చేసావో నాకు తెలియదరా, నువ్వు చేసినవన్నీ ఇవిగోరా అని తీసుకొచ్చేవాడు. దేవుని దగ్గర గుక్క పెట్టి ఇదే రూములో ఏడ్చానండి నేను. ఇదే రూములో దేవుడి దగ్గర గుక్క పెట్టి ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఉదయాన్నే లేచి 3 గంటలకు లేచి దేవుడిని ఎంత బ్రతిమాలేవాడినో నాకు తెలియదు. అలాంటి బ్రతిమాలితేనే దేవుడు నాకు ఈరోజు విముక్తినిచ్చాడు. అంత ధైర్యంగా వాక్యాన్ని దేవుని ఎక్కడికి వెళ్ళి ఏది నేర్చుకోకపోయినా ఈరోజు ధైర్యంగా దేవుడు పరిశుద్ధాత్మ నాలో ఉండి మాట్లాడింపజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని మీలో బలము రావాలని ఇష్టపడతాను, కానీ పిరికి వాళ్ళ ఉండడం నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. నేను బోధించే ప్రతి ఒక్కరు సేవకురాలు అయిపోవాలి. నేను బోధించే ప్రతి ఒక్కరు సేవకులు అయిపోవాలి. ఎందుకంటే నేను కాదు నిలబడతాం, నువ్వు ఒకరిని మార్చేసి పరలోకానికి పట్టుకెళ్ళిపోయేలా ఉండాలి. అలాంటి వాక్యాలు మాత్రం దేవుడు మనకి ఇస్తాడు. కానీ మారవా, పాపం నుంచి బయటికి రావు, ఈ కాదు. నువ్వు పశ్చాత్తాపడాలి, ఇంకొకరు వాక్యం చెప్పాలంతే. అలాంటి స్థితిలోనికి దేవుడు నిన్ను తీసుకెళ్ళిపోతాడు. నువ్వు అడుగు, కృప విస్తరించుట బాగా జరుగుతుంది ఈ కాలంలో. అర్థమవుతుందా? రెండవదిగా మనం సాతాను అధికారంలో నుండి దేవుని వైపు వచ్చేస్తాం. చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చేస్తాం. అందుకనే ఇక్కడ పరిశుద్ధుల ఏమన్నాడు? విశ్వాసము చేత పాపక్షమాపణను పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యము పొందినట్లు. ఏంటంట? పరిశుద్ధుల విషయంలో స్వాస్థ్యం పొందినట్లు. అంటే పరలోకమంది ఎవరైతే ఉన్నారో అబ్రాహాము కానీ లేకపోతే పూర్వకాలం నుంచి నేటి దినం వరకు హతసాక్షులైన వారి పరిశుద్ధులలో స్వాస్థ్యం పొందినట్లు అంట మనల్ని దేవుని వైపు నడిపించుకుంటాడంట. అక్కడ ఉన్న సారాంశం అదే. అర్థమవుతుందా? కాబట్టి దేవుని విషయంలో మనం ఎలా ఉండాలి, ఎలా నడవాలి, ఏ విషయంలో ముందుకు రావాలి అనే ఆలోచన దేవుడు మనకి చెప్తున్నాడు. నేను ఒకటే చెప్తున్నాను, దేవుడు మాట్లాడినప్పుడు మీరు ఏమాత్రం విడిచిపెట్టద్దు. దేవుని కోసం విడిచిపెట్టవలసిన విడిచిపెట్టేయండి. దేవుని కోసం విడవవలసిన విడిచేసి దేవుని దగ్గరికి రండి. ఆ ధనవంతుడు ఉన్నది కాబట్టే విడవలేకపోయాడు. ఈరోజు దేవుడు నీకు చెప్తున్నాడు, ఎంత ఉన్నా దేవుని దగ్గరికి రా. నీ హృదయం అనేది దేవుడు తడతాడు. నీ హృదయం అనేది దేవుడు ఇస్తాడు, మారుస్తాడు. ఎందుకంటే నువ్వు చేసిన పాపంలో ఉండిపోవడం దేవునికి ఇష్టం లేదు. ఇదివరకు మీకు చూపించిన వాక్యమే ఎజ్కేలు గ్రంథము 18వ అధ్యాయం 32వ వచనం చూడండి. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడును కాను, కావున మీరు మనస్సు త్రిప్పుకొనిడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే పరలోకమందున్న దేవుని వాక్కు. దేవునికి స్తోత్రం. అక్కడ చెప్తున్నాడు, దేవునికి ఏది ఇష్టం లేదంట? మరణము నొందుట. దుర్మార్గుడు మరణము నొందుట
దేవునికి ఇష్టం లేదు. మరి ఎప్పుడు ఇష్టం అంటే దాన్ని విడిచిపెట్టి వచ్చి దేవునిలో చనిపోతే ఆయనకి ఎంతో ఇష్టమంట. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు ఏం చేయాలి? నేర్పిస్తున్న దాన్ని పట్టుకోవాలి. మనం ఎందుకు బలపడమో తెలుసా? నేర్పించేదాన్ని పట్టుకోకపోవడంతోనే మనం ఈ రీతిగా ఉంటాం. నేర్పించేదాన్ని విని విడిచిపెట్టేస్తాం చూడు, దాని వలన దేవుడు సంతోషించడు. నువ్వు విని దాన్ని ఎప్పుడైతే నెరవేరుస్తావో ఆ విషయాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను కాపాడతాడు. ఏమండి, నేను ఎప్పుడైతే దేవునిలోకి ఎంటర్ అయ్యానో మా టీవీని కట్ చేసేసాను. ఎందుకంటే సీరియల్ అమ్మంది మాకు, అర్థమవుతుందా? ఏం చేశాను? టీవీని కట్ చేసాను. ఇప్పటికి 4 సంవత్సరాలు మేము ఎప్పుడు ఛానల్ ఎట్టించలా. అర్థమవుతుందా? ఎందుకు అంటే మనల్ని పడగొట్టే వాటిని దగ్గర పెట్టుకుంటే మనం ఎక్కడున్నట్టు? సాతాను దగ్గర ఉన్నట్టు. అర్థమవుతుందా? ఎప్పుడైతే ఆ టీవీ కట్ చేసామో మా తల్లి రక్షణలోకి వచ్చింది. అర్థమవుతుందా? అంటే మనం కట్ చేస్తే తెలిసిన మనమే వాక్యం విని కట్ చేయకపోతే మనం ఎప్పుడు మారు మనసు పొందుతామా? పొందాం. మరి ఎప్పుడు పొందుతామంటే ఇది దేవునికి ఇష్టము లేని కార్యము, ఇది దేవుని దగ్గర చెయ్యరాని తప్పు. దీని విషయంలో మనం ఏమాత్రము కూడా ముందుకు వెళ్ళకూడదు. అది దేవునికి ఇష్టమైనది నేను చేయాలని ఆశతో మీరు ఎదురు చూడాలి. కాబట్టి ఏ పరిస్థితుల్లోనైనా మీరు చేయవలసింది ఏంటంటే పరిశుద్ధులతో నేను స్వాస్థ్యం అనుభవించాలి. నాకు అదే కోరికండి. ఎక్కడికి వెళ్ళినా దేవుణ్ణి స్తుతించడానికి పరుగు పెడతాను. ఎందుకంటే మా వాళ్ళు చంపుతున్నారు ఈ మధ్యన. ఇంకోటి అట్టుకొచ్చారు, నాకు అట్టుకొచ్చి పీడిస్తున్నారు. అర్థమవుతుందా? నాకంతా దేవుని కొరకు పరిగే పెట్టాలని ఆశ ఉంది. కానీ నాకు నా జీవితంలో ఏదైనా దేవుని చిత్తమై ఉంది. ఎందుకంటే కన్నవారి మాటను వినమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఏదేమైనా నాలా ఉండే వ్యక్తి నాలానికి రావాలని ఇష్టపడతాను, కానీ ఏది పడితే అలాగా నేను తీసుకోవడానికి ఇష్టపడను. నేను చూసే మొట్టమొదటి వ్యక్తే నా జీవిత భాగస్వామి అవుతారు తప్ప ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చూసి రాను. అదే నా నిర్ణయం. కాబట్టి ఏ విషయంలోనైనా నా కొరకు ప్రార్థన చేయండి. చెప్పడానికి ఇంకా దేవుడు చాలా వాక్యం ఇచ్చాడు. సమయం మాత్రం 9 అయిపోయేలాగా ఉంది. ఇప్పుడే మొదలుపెట్టాను. కాబట్టి మరి ఆలోచన చేస్తే దేనికోసం ఆలోచన చేయాలంట? పరిశుద్ధుల స్వాస్థ్యము కోసం ఆలోచన చేయాలి. ఎవరైతే దానికోసం ఆలోచన చేస్తారో వాళ్ళ మైండ్ రీఫ్రెష్ అవ్వడం ప్రారంభిస్తుంది. అంటే పాపానికి దూరం అవడానికి, పాపాన్ని అసహించుకోవడానికి, పాపము జోలికి వెళ్లకుండా ఆయన దగ్గరికి వెళ్ళడానికి మన హృదయం ఏమవుతుందంటే త్వరపడుతుంది. ఎందుకని? అపోస్తలుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు దేవునికి ఎంత వ్యతిరేకంగా చేశాడో అంతగా దేవుని దగ్గరికి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. దేనికో తెలుసా? ఎప్పుడైతే ఆయన ఆలోచనలో చూడగలిగాడో, ఎప్పుడైతే ఆయన బాధను చూడగలిగాడో, ఎప్పుడైతే ఆయన సంతోషాన్ని చూడగలిగాడో ఆ సంతోషం కోసం మరణం అవ్వడానికైనా శిరచ్ఛేదనంగా మార్చబడ్డాడు. దేవునికి స్తోత్రం. ఎందుకని? అక్కడున్న సంతోషాన్ని, పరిశుద్ధులతో ఉండాలని ఆలోచన, పరిశుద్ధులతో కలిసి నడవాలని తలంపు ఆయనకి ఎప్పుడైతే పుట్టిందో, ఈ లోకమందు నేను ఉన్నంతకాలం నాలో ముళ్ళున్నా ముళ్ళు లేకపోయినా దేవుని కొరకు మరణం అయ్యేంత వరకు కూడా జీవిస్తానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో త్వరగా ఇంకొక విషయాన్ని నేను చూసి ముగించేస్తాను. ఆల్రెడీ 9 అయిపోతుంది. చూడండి, రోమపత్రిక 2 కొరింథీ 3:18 చూడు. 1 కొరింథీ 3:18 చూడండి. మనమందరమును ముసుగులేని ముఖముతో, 2 కొరింథీ 3:18 మీరు 1 కొరింథీ తీసినారు. చదవమ్మా, నువ్వు కరెక్టే. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడదుము. ఈ డైరీని ఎదురుగుండి ఇంకా తీసేలా ఉన్నాను. చూడండి, ఇక్కడ చెప్పుతున్న మాట ఏంటో తెలుసా? మహిమలో నుండి అధిక మహిమకు మనం అందరము చేరుదుము గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు చూడండి చెప్తున్న మాట ఏంటో తెలుసా? అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట, నువ్వు ఇలాగుండిపోవడానికి కాదు, నువ్వు వెరిగే కొద్దీ పరలోకం నీకు దగ్గర అవ్వాలి. నువ్వు నడిచే కొద్దీ పరలోక ఆత్మలు నీతో నడవాలి. నువ్వు నడిచే కొద్దీ దేవదూతలు నీకు సహాయం చేస్తూ ఉండాలి. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావు తెలుసా? ఇప్పుడు నార్మల్గా వెళ్ళి నీ ముఖాన్ని అద్దంలో చూసుకున్నావు. ఇక నుంచి రేపటి నుంచి నీ అద్దం ఎలా చూసుకోవాలో తెలుసా? పరలోకంలో తేజోమహిమని దగ్గరికి వచ్చి, నా రూపం ఏంటి ఇంత రూపంగా మారిపోతుంది, నా రూపం ఏంటి ఇంత మహిమకరంగా మారిపోతుంది, నన్ను చూస్తే ప్రజలేంటి ఎంత పొగుడుతున్నారు, నన్ను
చూస్తే ప్రజలేంటి ఇంత గౌరవిస్తున్నారు అని నీ యొక్క జీవితంలో ఏమవ్వాలంటే మహిమలో నుండి అధిక మహిమ ప్రతి దినము డెవలప్ అవుతూ ఉండాలి. ఎందుకని? పరలోకము నుండి పంపించబడుతున్న మహిమ నిన్ను ఎలా చేస్తుందంటే డెవలప్మెంట్ చేస్తుంది. ఏమండి, ఒక గృహాన్ని కడుతున్నప్పుడు మనం ఫస్ట్ స్టేర్ వేసిన తర్వాత రెండో స్టేర్ వేయాలని ఆలోచన చేస్తామా చేయమా? డబ్బు ఉంటే తప్పకుండా రెండో స్టేర్ వేయాలని ఆలోచన చేస్తాం. అదే డబ్బు ఉంటే ఇంకోటి టెర్రస్ మీద ఇంకోటి ఏదైనా చెయ్యాలని ఇష్టపడతాం. అలాగే దేవుడు చెప్తున్నాడు, ఒరే నువ్వు రోజు ఉన్న దాంట్లోనే ఉంటావేంట్రా, నేను రోజు నీకు మహిమలో నుంచి మహిమ ఇస్తున్నాను కదా, నీ రోజు మహిమలో నుంచి అధిక మహిమకు పెంచుతున్నాను కదా, నువ్వు నా దగ్గర అడిగే కొలది నీకు పెంచుతూనే ఉన్నాను కదా, నువ్వు నన్ను అడగకుండా ఇక్కడే ఉండిపోతే మరి ఎప్పుడు అక్కడికి వస్తావని దేవుడు అంటున్నాడు. అందుకని అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అన్నాడు, అరే మీరు ముసుగులో ఉండిపోయారా, ఆనాడు మోషే ఎలా అయితే ముసుగు వేసుకున్నాడు ఆ మహిమను మీరు చూడకుండా ఆగిపోతున్నారు. మీరు అలాంటి కాదు, ఇప్పుడు మీ ముసుగు తీసివేయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని రెట్టింపుతో బలపరచబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడిని నిలబెట్టబోతున్నాడు. పరిశుద్ధాత్ముడు అధిక మహిమలోనికి తీసుకువెళ్తున్నాడు. పరిశుద్ధాత్ముడు మహిమలో నిన్ను అధిక మహిమకు నిన్ను నడిపించబోతున్నాడు. నువ్వేదైతే చేయాలనుకున్నావో అది చేసేస్తావు. నువ్వేదైతే అడగాలనుకున్నావో అది అడిగి దేవుని దగ్గర పొందేసుకుంటావు. అందుకని ఇదిగో నువ్వు ఎలా మార్చబడుతున్నావు అంటే ప్రభు స్వరూపముగా మార్చబడుతున్నావు. దేవునికి స్తోత్రం. అందుకని ఈ రాత్రి కాల సమయంలో నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నీ డెవలప్మెంట్ ఈ రాత్రి నుంచి గమనించాలి. నీ డెవలప్మెంట్ దేవునితో మాట్లాడడం తెలియాలి. నీ డెవలప్మెంట్ పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహవాసంతో ఉండడం తెలియాలి. పరిశుద్ధాత్ముడు నీతో ఉన్నాడు అనడానికి గల కారణం నీలో తగ్గింపును వచ్చేస్తుంది, నీలో క్షమాపణ వచ్చేస్తుంది, నీలో మనుషులను ప్రేమించే గుణం వచ్చేస్తుంది, నీలో ప్రతి విషయంలో సమాధానం వచ్చేస్తుంది. ఎదుటివాడు కొడుతున్నప్పుడు ఆ రాయి తీసుకుని మరలా కొట్టు అని చెప్పేలాగా నీ ప్రవర్తన మారిపోద్ది. అలాంటప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మహిమలో నుంచి అధిక మహిమకు తీసుకువెళ్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి అందుకనే ఈ కొరింథీ సంఘానికి రాస్తూ అంటున్న మాట ఏంటో తెలుసా? ఇదిగో మనమందరము ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిబింబ చేయొచ్చు, మహిమ నుండి అధిక మహిమను పొందొచ్చు, ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుతున్న. మూడవదిగా మనం చేయవలసింది ఏంటో తెలుసా? మహిమలో నుండి అధిక మహిమకు వెళ్ళడానికి పోరాటం చేయాలి. దేవునికి స్తోత్రం. ఎలాంటి పోరాటం? మహిమలో నుండి అధిక మహిమకు వెళ్ళడానికి మనం పోరాటం చేయాలి. అలా పోరాటం చేసినప్పుడు మనం ఏమవుతామంటే దేవుని యొక్క ఉన్నతమైన బహుమానం పొందుకోవడానికి పరలోకంలో ఉన్న అధికారమైన ఆ కిరీటాలు మన కొరకు ఏదైతే ఏర్పాటు చేయబడిందో ఆ పరిశుద్ధులతో సహవాసం చేసే కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏ పరిస్థితిలో ఉన్నామనేది కాదు, కానీ దేవుడు తన యొక్క విషయంలో చెప్పుచున్న మాట, ఇదిగో పాప క్షమాపణ మొదటిగా మీలోనికి రావాలి. మొట్టమొదటిగా మీలోనికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు డోర్స్ ఓపెన్ చేసి మీలోనికి వస్తాడు. ఏమండి, మీరు ఊరికే ఏదో ప్రవీణ్ మాట్లాడేస్తున్నాడు అనుకోవద్దు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఇవి. పరిశుద్ధాత్మ గురించి ఏ వ్యక్తి కూడా ఈజీగా మాట్లాడేలేడు. పెదవులతో వచ్చేస్తే మాట్లాడేది పరిశుద్ధాత్మ శక్తి. అర్థమవుతున్న? పరిశుద్ధాత్మ శక్తి అనుభవిస్తేనే దేవుడు మనలోనికి తీసుకువచ్చి మాట్లాడింపజేస్తాడు. అందుకని ఆయన గురించి ఆయనే వ్యక్తపరుచుకుంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో నీలో పాపము పరాయచిత్తం పొందడానికి దేవుడు నీ కళ్ళ ముందుకు నీ పాపాలను తీసుకురాబోతున్నాడు. అవన్నీ ఈ రాత్రికాల సమయం నుంచి నువ్వేం చేయాలి తెలుసా? ప్రభువా ఇది చేశాను, ప్రభువా ఇది చేశాను, ప్రభువా ఇది నేను చేశాను. నీ కళ్ళ ముందుకు వచ్చేది ప్రతి ఒక్కటి నీ జీవితంలో చేసిందే. ఎందుకంటే సాతానుడు అవి చూపించి నిన్ను వెనకలాగనుకుంటున్నాడు. దేవుడు అవి చూపించి నిన్ను పాపపు ఒప్పుదల ఒప్పించాలనుకుంటున్నాడు. కాబట్టి రెండిట్లకి కంపారిజన్ ఒకటి. నువ్వు ఒప్పుకుంటే మరలా వెనక్కి చూడవు, నువ్వు ఒప్పుకోకపోతే అవి ఎప్పుడు నీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ కళ్ళ ముందుకు వస్తున్న ప్రతి దాన్ని దేవుని దగ్గర ప్రాయశ్చిత్తం పడండి. ప్రభా ఇవన్నీ నేను చేసినవి, ప్రభా నన్ను క్షమించండి. ఇవన్నీ నేను చేసినవి, ప్రభా నన్ను క్షమించండి. అన్యాయంగా ఒకటి స్థలాల్లో దూరాను, అన్యాయంగా ఒకటికి అక్రమం చేశాను, అన్యాయంగా ఒక డబ్బు తీసుకున్నాను, అన్యాయంగా ఒకటి దాంట్లో నేను తలదూర్చి వాళ్ళ కుటుంబాల చిచ్చులు పెట్టాను. ఇవన్నీ దేవుడు నీ దగ్గరికి తీసుకొస్తున్నప్పుడు అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి క్షమాపణ పొందాలనుకుంటే పొందు, లేకపోతే దేవుని దగ్గర పశ్చాత్తాపంతో అది క్షమాపణ పొందే వరకు కూడా దేవుని దగ్గర ప్రాధేయపడు. కాబట్టి మొదటిది పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చాడు అనడానికి ప్రాయశ్చిత్తమనే పాపము నుంచి విడుదలిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ పాపము నీ మీద ఎన్నటికీ ఏలుబడి చేయదు. రెండవదిగా అధికారం. ఏ అధికారంలో నుండి? సాతాను అధికారంలో నుండి దేవుని వైపు తీసుకువచ్చి పరిశుద్ధులతో స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. మీరు జీవితంలో ఈ లోక స్వాస్థ్యం గురించి ఆశపడద్దు. ఈ లోకంలో ఉండేది ఆహారము, చదువు, డబ్బు, లేకపోతే అంతస్తులు, నానా రకాలైన త్రాగులు, ఇవన్నీ నీలో ఉంటాయి. కానీ రాబోయే స్వాస్థ్యం కొరకు పరిశుద్ధులు ఏదైతే స్వాస్థ్యాన్ని పొందుకున్నారో ఆ పరిశుద్ధమైన స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి రెండవదిగా ఇష్టపడు. మూడవదిగా మహిమలో నుండి అధిక మహిమకు. ఎవరైతే ప్రతి దినము లేచి ప్రభువా ఈ దినము కంటే శ్రేష్టమైనది నేను ఇంకా ఈ దినాన్ని పొందుకోవాలి,
నీ పరిశుద్ధాత్మ నాతో నడవడం నేను చూడాలి, నీ పరిశుద్ధాత్మ నాతో మాట్లాడడం చూడాలి, నీ పరిశుద్ధాత్మతో నేను నడవడం చూడాలి ప్రభువా అని చెప్పి నువ్వు ఎప్పుడైతే మాట్లాడతావో నీ మహిమ డెవలప్ అవడం ప్రారంభించబడుతుంది. లేదంటే ఊరికే ఆ కింద ఉండిపోయి ఎదురు చూడలేక అలాగే ఉండిపోతాం. కాబట్టి మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుని మహిమ అధిక మహిమలోనికి తీసుకువెళ్తుంది. కాబట్టి అట్టి కృపలో దేవుడు మనల్ని దీవించి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడిన విషయాన్ని బట్టి మీరందరూ చిన్న ప్రార్థన చేసుకున్న నాన్నగారికి సమయం అప్పగిస్తాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవా, సర్వశక్తిమంతుడవు తండ్రి, నీ ఆజ్ఞలు మేము వెంబడించున్నప్పుడు మాతో మాట్లాడుతున్న గొప్ప కనికరములను బట్టి స్తోత్రములు అయ్యా. ఇదిగో తండ్రి, ఇక్కడ నిలబడిన వారు ప్రతి ఒక్కరూ, కూర్చున్న ప్రతి ఒక్కరూ తండ్రి వారి జీవితాల్లో చాలా పొరపాట్లు చేసి ఉంటారు. ఈ రాత్రికాల సమయంలో తండ్రి మేము ఏ రీతిగా అయితే నీ దగ్గర కన్నీరు కార్చి పాప విముడుదల పొందుకున్నామో అలాగే తండ్రి ఈ రాత్రికాల సమయంలో వారి కళ్ళ ముందుకు పాపాలు ఏవైతే వస్తున్నాయో అవి కనబడుతూ ఒప్పుకుంటున్న బిడ్డలకు విముక్తిని కలుగు చేయండి. సాతాను అవి తీసుకువచ్చి బిడ్డల మీద దాడి చేయాలని ఇష్టపడుతున్నాడు. సాతాను అవి తీసుకొచ్చి బిడ్డలను నాశనం చేయాలని ఇష్టపడుతున్నాడు. వారి మోకరించగా వారి కళ్ళ ముందుకు వస్తున్న ప్రతి పాపాన్ని ఒప్పుకొని తండ్రి పిండముగా ఉన్న దినం మొదలుకొని ప్రభా ఆ సెకను మొదలుకొని నేటి దినాన్న బ్రతికిన శ్వాస సెకను వరకు తండ్రి నీవే బిడ్డలు దేని యందు ప్రాధేయపడుతున్నారో దాని యందు నిరీక్షణ కలిగి బిడ్డలుండి ప్రాయశ్చిత్తము పొంది విడుదల పొందుకోవడానికి కృపనివ్వండి. పరిశుద్ధాత్ముడని సహాయం చేయండి. అలాగే నీ పరిశుద్ధులతో స్వాస్థ్యాన్ని అనుభవించడానికి ఇదిగో సాతాను అధికారం నుండి వెలుగులోనికి వచ్చే కృపను దయచేయండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వీరందరినీ నీ పరిశుద్ధాత్మ శక్తితో నింపమని ప్రార్థిస్తున్నాను. దేవా, మహిమలో నుండి అధిక మహిమకు తీసుకువెళ్ళి నీ కృప బిడ్డలకు దయచేయండి. నీ కృపలో నీ సన్నిధానంలో నీ మహిమ చేత వీరిని అద్భుతముగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మేము వెళ్తున్న ప్రయాణాల్లో క్షేమం కలుగ చేయండి. నీ కృపలో వర్ధిల్లింప చేయమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఇది ఈ పరిచర్యలో పాలు పంపులు పొందుతున్న బిడ్డలు అనేక మంది ఉన్నారు తండ్రి. వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, మేలు చేయండి. నీ స్వాస్థ్యముతో నీ మహిమతో నింపి నడిపించి బలపరచి మేలు చేయమని క్రీస్తునామం పేరిట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అలాగే ఉండండి, దేవుని తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయును కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృపా సంధిను పరిశుద్ధాత్మ అన్యోన్య సహాయమును ఆయన సన్నిధిను కూడి చేరి వచ్చినటువంటి చిన్నలకును పెద్దలకును యవనులకును వృద్ధులకును అందరికీ దేవుని కృప ఔషధమిచ్చి నడిపించును గాక.